నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు నిత్యముంచిన నడిపించుమా కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా, నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు నిత్యముంచిన నడిపించుమా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట మనం చదువుదాము. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రియులారా, చూడండి, ఈ వాక్య భాగంలో మనం ప్రత్యేకంగా గమనించవలసింది అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. అంటే అలసిన వానికి మాటల చేత ఊరడించు ఆ జ్ఞానం మనకు కావాలి. ఎందుకంటే అలసిన వారు, సొమ్మసిల్లిన వారు గమ్యము ఎరుగక ప్రయాణం చేస్తూ అరణ్యములో కథ తిరుగుతున్నట్లు, ఎడారిలో కథ బ్రతుకుతున్న ప్రజల్ని మనం లోకంలో మనం చూస్తున్నాము. ఒకప్పుడు మనము కూడా ఆ స్థితిలోనే ఉన్నప్పుడు ఆశ్చర్యకరుడైన దేవుడు తన శక్తి కలిగిన మాట చేత ఆయన వైపు మనల్ని ఆకర్షించుకున్నాడు. ఆయన స్వరాన్ని మనం విన్నాము, ఆయన ముఖాన్ని మనం చూసాము, ఆయన వైపు ఆకర్షించబడ్డాము. ఈ రోజున జీవజలపు ఓట అయిన ప్రభు దగ్గర మనం బ్రతకగలుగుతున్నాము. ఈ జీవజలపు ఓట అయిన యేసు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మనకు విశ్రాంతిని, ప్రశాంతతను అనుగ్రహించాడు. ఆయన కౌగిలిలో ఉన్న నిమ్మళత్వాన్ని, నెమ్మదిని ప్రసాదించాడు. ఈ రోజున ప్రభు సన్నిధిలో ఆహ్లాదకరంగా ఆయనను స్తుతించుకుంటూ, ఆరాధించుకుంటూ, ఆయనతో జీవితాన్ని ఈరోజు మనం సార్థకం చేసుకున్నాము. అయితే మనము అనేకులకు ఒక ఆశీర్వాదకరముగా ఉండినట్లు అలసిన వానికి నెమ్మది కలిగించే ఆ మాటలు మాట్లాడే ఆ జ్ఞానము మనకు కలగాలంటే శిష్యునికి తగిన నోరు, అంటే ఒక శిష్యుడు ఎలాంటి మాటలు మాట్లాడుతాడో అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిగా ఆయన నన్ను చేసి ఉన్నాడు అనేది ఈ వాక్యంలో మనం గమనిస్తామండి. ప్రియులరా, మన నోటి మాట చాలా విలువైనదండి.
పెద్దలకు కూడా సామెత ఏం చెప్తారంటే, కాలు జారితే మరలా తీసుకోవచ్చు బాబు, నోరు జారితే, అంటే వ్యర్థమైన మాటలు మాట్లాడి ఈ వ్యర్థమైన మాటలు మరలా తప్పైపోయింది, పొరపాటు జరిగింది, నేను అలా అనకుండా ఉంటే బాగుండే మాట, ఇవన్నీ తర్వాత మనం ఎన్ని సమర్థించుకోవడానికి మాట్లాడినా కూడా ప్రయోజనము లేకుండా పోతుంది. అందుచేత మన నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వానికి ఓరడించు విధముగా, అంటే వానికి ఒక మేలు కలుగునట్లు, వానికి ఆశీర్వాదం కలిగేటట్లు, వానికి కనువిప్పు కలిగేటట్లు, వాని బ్రతుకులో ఒక అరుణోదయపు వెలుగు ప్రకాశించేటట్లు మన నోటి మాట ఉండాలండి. ఎదుటి వానికి విశ్వాసాన్ని కించపరిచేటట్లుగా కానీ, ఎదుటి వానిని వేధించే విధముగా కానీ, ఎదుటి వాని విశ్వాసంలో అతడు జారిపోయే మాటలు కానీ, ఇలాంటివి మన నోట రాకుండా మనం జాగ్రత్త పడాలి. చూడండి, ఆ నోటి మాట మనము సంతోషంగాను ఎదుటి వానిని సంతోషంగా మారుస్తుందండి. ఎవరినైనా మనం బలపరిచి ప్రోత్సహించి వాళ్ళు ఆధ్యాత్మికంగా బలపరచబడేటట్లు మనము దేవుని మాటలు 4 మాటలు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఆ మాటలను విశ్వసించి వాళ్ళ జీవితం కట్టబడిన వేళ వాళ్ళు సంతోషంగా బ్రతుకుతుంటే మనకెంత సంతోషం కలుగుతుంది, మనకి ఎంత ఆనందం కలుగుతుంది. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఆ నోటి మాట విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మీరు కీర్తనలో ఒక చక్కటి మాట మీరు చూస్తారు. 19వ కీర్తన 14వ చరణంలో, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. చూసారండి, నా నోటి మాట నీ దృష్టికి అంగీకారమగుగాక అంటాడు. దేవుని దృష్టికి మన మాట అంగీకారంగా ఉండాలంటండి. ఆ రీతిగా మన నోటి మాటని మనం మలుచుకోవాలి. ఏదో నోరుంది కదానని ఏది తోస్తే ఆ మాటలు మాట్లాడాడు. ఎవరిని కించపరచాలనుకుంటే వారిని కించపరిచేయడు, ఎవరిని విమర్శించాలనుకుంటే వాళ్ళని విమర్శించేయడం. అలా ప్రవర్తిస్తే ఒకరోజు న్యాయ తీర్పులో నిలబడవలసి వస్తుందండి. ఏ మాట వ్యర్థం కాదు, ఏ మాట వ్యర్థంగా పోదు. ఒక రోజున న్యాయ తీర్పులో నిలిచిన నాడు దేవునికి మన సమాధానం చెప్పవలసి వస్తుందండి. అందుచేత శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటలు మీరు చూడండి. ఆయన మాటలు ఎంత దయగల మాటలో. ఎందుకంటే నశించిన దానిని వెతక రక్షించడానికి లోకానికి వచ్చాడు ఆయన. రక్షించడానికి, కట్టడానికి, నాటడానికి, దీవించడానికి, ఆశీర్వదించడానికి, వెలిగించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. ఆయన వచ్చిన తాత్పర్యం అది గనుక ఆయన నోటి మాటలు ఎంత స్పష్టముగా, ఎంత ఆశీర్వాదకరముగా, ఒక శిష్యునికి తగిన నోట వచ్చే మాట ఆయన ప్రత్యక్షపరిచాడండి. యేసుక్రీస్తు మాట్లాడుతుంటే వాళ్ళు ఆశ్చర్యపడ్డారట. ఇంత పాండిత్యం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? చూసారండి. మరి యేసు ప్రభు ఎక్కడ ఆయన ఎంటెక్ బీటెక్ చదవలేదు కదా, మరి యేసు ప్రభుకు చదువు లేదు కదా, ఆయనేమి కాలేజ్ చదవలేదు, లేకపోతే యూనివర్సిటీలో చేరలేదు కదా. పాపం చదువు లేనివాడు. మనమేమో బాగా చదువుకున్న వాళ్ళం అయిపోతుంది. మనకు డిగ్రీల మీద డిగ్రీలు ఉన్నాయి, ఆయనకి ఏ డిగ్రీ లేదు కదండి. అందుచేత ఆయన దైవజ్ఞానంతో మాట్లాడిన ఆ మాటలను బట్టి వాళ్ళు ఆశ్చర్యపడ్డారట. చూడండి మీరు, యోహాను సువార్త 7వ అధ్యాయం 45వ వాక్యం నేను చదువుతున్నానండి. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడుగగా, ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు
ఎవడును ఎన్నడును మాట్లాడలేదనిరి. యేసు ప్రభు మాట్లాడుతుంటే వాళ్ళు ఆ మాటలు విని చెప్తున్నారండి. ఆయన మాట్లాడినట్లు ఏ మనుషుడు ఎవడును ఎన్నడునూ మాట్లాడలేదు. అంత మధురముగా ఉన్నాయి ఆయన మాటలు మాట్లాడుతుంటే. ఏది చదువు లేని వాళ్ళు కూడా ఇంత మధురమైన మాటలు మాట్లాడతారండి. దైవ కృప ఉంటే, దైవ జ్ఞానం ఉంటే, చదువు కాదు దేవుని కృపకి మనల్ని పాత్రులుగా చేసేది. ఈ లోక సంబంధమైన చదువులు, డిగ్రీలు కాదు దైవ జ్ఞానాన్ని మనకు ప్రసాదించేది. మనము దేవుని సన్నిధిలో వినయ విధేయతలతో ఆయనను హత్తుకుంటే, ఆయన మీద ఆధారపడితే, ఆయనకు ఇష్టలమైతే, ఆయన చిత్తాన్ని తెలుసుకుని వారమైతే, ఆయనకు ప్రీతికరముగా బ్రతక నేర్చుకుంటే, ఆయనలో ఉన్న పరిశుద్ధతని మనం ఆపాదించుకుంటే ఆ దైవ జ్ఞానం మనకు కలుగుతుంది. ఆ దైవ జ్ఞానం ఇలాంటి కృప మనకు అనుగ్రహిస్తుందండి. మన నోటి మాట అలాంటి మృదువైనది గాను, దయగలిగినది గాను, దేవునికి అంగీకారముగా ఉండాలి అనేది ఈ వాక్యం మనకు చెప్తున్న స్పష్టత. ప్రియులారా, సామెతల గ్రంథంలో చక్కటి మాట మనం చదువుతాము. 25వ అధ్యాయం 11వ వాక్యంలో సామెతల గ్రంథంలో, సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. మరి ఇదే సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిదట. ఏంటిది? సమయోచితముగా పలికిన మాట. ఈరోజు మనకు ఆ కృప కావాలండి. ఒక ప్లాట్ఫామ్ వేసుకొని ఒక వేదిక మీద నిలిచి ఆ వేదికని మనం ఉపయోగించుకోవడం కాదు, సమయోచితంగా ప్రవర్తించడం, సమయోచితంగా మాట్లాడడం, సమయోచితంగా ఆ దైవ కృపను ప్రత్యక్షపరచడం, సమయోచితమైన కృపని అనుభవించడం. మీకు ఇంకా ఒక మాట చెప్తానండి. 12 మంది శిష్యులు కూర్చొని ఉన్నారు. ఆయనను అప్పగించే యూదా ఇస్కరియోతును గూర్చి ఆయన మాట్లాడుతూ మీలో ఒకడు అంటాడే కానీ ఇదిగో వీడే, మనతో తిరిగి మనతో తింటూ మన ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడు వీడే అని ఎప్పుడు ఆయన యూదా ఇస్కరియోతుని నలుగురిలో అవమానపరిచినట్లు మనం చూడలేమండి. ఇంకా నేను పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట చెప్పనా? యూదా ఇస్కరియోతు అక్కడ ఉన్నప్పుడు రాజ్యమును గూర్చి, ఆయనకు కలగబోయే ఆ మహిమను గూర్చి ఇస్కరియోతు యూదా అక్కడ ఉన్నప్పుడు ఆయన మాట్లాడలేదండి. అతడు బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు మిగతా వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించాడు. ఇవన్నీ మనం నేర్చుకోవలసినవి, మనం గ్రహించవలసినవండి. నేనంటాను, ప్రభువుకి సమస్తం తెలుసు కదా. ఆ మిగిలిన శిష్యులకి ఇదిగో వీడే మనతో ఉండి బేరాలు కుదుర్చుకుంటున్నాడు, మనతో ఉంటున్నాడు, అట్లగా వెళ్ళి వాళ్ళతో మరలా ముచ్చటించుకొని వస్తున్నాడు. వీడి వల్ల చాలా అపాయం ఉంది మనకు, వీని వలన చాలా కీడు జరగబోతుంది, వీని వలననే నేను అప్పగింపబడబోతున్నాను అని యూదా ఇస్కరియోతు గురించి మాట్లాడచ్చు కదండి. యూదా ఇస్కరియోతుకి ఆఖరి వరకు కూడా ఆయన అవకాశాన్ని ఇస్తూనే ఉన్నాడు. యూదా ఇస్కరియోతుని ఆఖరి క్షణము వరకు ఆకర్షించుకోవాలనే ఆ స్థితిలో నుండి అతనిని తప్పించుకోవాలనే ప్రయాస ఆయన పడుతూనే ఉన్నాడు. ఆయన నోటి మాట చూడండి, ఎంత దయగలిగిన, ఎంత మృదువైన, ఎంత రక్షణను కలిగించే ఒక పాపిని ఆఖరి క్షణము వరకు మరి రక్షించుకోవాలని వెంబడిస్తున్న ప్రయాసతో కూడిన మాట. శిష్యునికి తగిన నోరు ఆయన నాకు దయచేసి ఉన్నాడు, యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఈరోజు మన నోటి మాట ప్రభు దగ్గరికి అనేకుల్ని చేరుస్తుందా, వెళ్ళగొడుతుందా? మన నోటి మాట దేవునికి అంగీకారముగా, ప్రీతికరముగా ఉందా, లేక మనకు ప్రీతికరంగా ఉందా? ప్రియ సహోదరులారా, మనం ఆలోచించుకోవాలి. నోటి మాట ద్వారా అనేకులను గాయపరిచి విశ్వాసంలో నడుచుచున్న వారిని ఆ విశ్వాసంలో నుంచి వైదొలగించి ప్రభు వైపు చూస్తున్న వారిని లోకం వైపు మరలించేటట్లుగా మన నోటి మాట ఉంటుందా? మరి యేసు ప్రభు ప్రతి మాట ముత్యములాగా
లోకానికి అందించాడు. ఆ మాటలు మన జీవితానికి ఈ రోజున వెలుగుగాను, పునాదిగాను, ఆ మాటలు మన జీవితానికి దాహం తీర్చేవి కాను, ఆకలి తీర్చేవి కాను, విశ్వాస జీవితంలో బలాన్ని కూర్చేవి గాను ఆయన మాటలు ఈరోజు మనకు నిలిచాయి కదా. మరి మన మాటలు ఎలా ఉన్నాయి? మన మాటలు ఎలా ఉన్నాయి? యేసు ప్రభు ప్రతిదీ కూడా ఆయన ఎదుట నిలిచిన వారందరికీ స్పష్టంగా అర్థమయ్యే రీతిలో వాళ్ళ హృదయాలలో నాటకపోయేటట్లు, ఎందుకంటే వాళ్ళు అంత జ్ఞానం లేని వారు గనుక ఆ దైవ జ్ఞానాన్ని వాళ్ళకు అందించేటప్పుడు ఎంత మృదువుగా ఆయన ఎంత సులువైన బాణిలో వారికి బోధిస్తూ వచ్చాడు అనేది మనం లేఖనాల్లో మనం చదువుతామండి. నేను దైవ కుమారుణ్ణి, నేను అనంత జ్ఞానిని, నాకు లేఖనాలు తెలుసు అని ఆయన ఆ భావనతో ఆ వేదిక మీద ఆ స్థితిలో నేను లేఖనముల యందు ప్రావీణ్యత గలవాడని, నేను దైవ జ్ఞానం కలిగిన వాడిని, నా జ్ఞానానికి మితి లేదు అని ఆయన జ్ఞానాన్ని ప్రత్యక్షపరచలేదు. అక్కడ ఆయనకి ఎంత జ్ఞానం ఉన్నా పామరులకి, పండితులకు, సామాన్య మానవునికి అర్థమయ్యే రీతిలో ఎంత మృదువుగా బోధించాడో, ఎంత మృదువుగా ప్రతిదానికి ఒక ఉపమానం చెప్పి ఆ ఉపమాన రీతిగా వాళ్ళ హృదయాలలో ఆ సందేశం నాటకపోయేటట్లుగా ఎంత క్షుణ్ణంగా బోధించాడో. ఉపమానాలు చెప్పినంత మాత్రాన, లేకపోతే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చక్కగా వివరించి చెప్పినంత మాత్రాన యేసుప్రభుకి జ్ఞానం లేక కాదు. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు కొంచెం తెలిస్తే చాలు, మనకు తెలిసిన దానిని అనేకులకు ప్రత్యక్షపరచుకోవాలనే ఆరాటం కనిపిస్తుంది ఈ రోజున. కొంచెం మనకు తెలిస్తే చాలండి. ఇంకా నాకు అంత తెలుసు, నాకు ఎంత తెలుసు అనేది తెలియపరచుకోవాలి. అంతేగాని ఆ ఎదుట నిలిచిన వాని యొక్క ఆ స్థితి, ఆ ఎదుట నిలిచిన వాని యొక్క సామర్థ్యత ఏంటి, వానికి హృదయంలో నాటకపోయేటట్లు, వాని హృదయానికి అర్థమయ్యేటట్లు మనం ఎలా బోధించాలి, ఎలా మాట్లాడాలి అనే కృపకు దూరం అయిపోతున్నామండి. నా ప్రియమైన సహోదరులారా, ఈ సందర్భంలో మనము మన నోటి మాటని చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. యేసుప్రభు కూడా ఆయా చోట్ల ఆయన కోపించాడు, అంతవరకే. సందర్భాన్ని బట్టి సమయోచితంగా అక్కడ కోపించవలసి వచ్చింది, కోపించాడు, అంతటితో సమాప్తం. అంతేగాని ఇక నేను రోషం గల దేవుణ్ణి అని అన్ని చోట్ల ఆయన రోషాన్ని ప్రదర్శించలేదు. నేను శక్తి కలిగిన దేవుణ్ణి అని ఎక్కడ ఆయన విర్రవేగలేదు. నిలిచి ఉండవలసిన సమయంలో నిలిచి ఉన్నాడు, మాట్లాడవలసిన సమయంలో మాట్లాడాడు, మౌనంగా ఉండవలసిన సమయంలో మౌనంగా నిలిచాడు. అది జ్ఞానం అండి, దైవ జ్ఞానం. అది శిష్యునికి ఉండవలసిన నోటి మాటది. తగ్గినంత మాత్రాన సామర్థ్యత లేనివారం కాదు, నిలిచినంత మాత్రాన బలవంతులమని కాదు. ఇవన్నీ యోచించి ఆలోచించి మన నోటిని, మనకు ఇవ్వబడిన జ్ఞానాన్ని మనం పరిశీలించుకోవాలి. దేవునికి ప్రీతికరముగా, ఆయన దృష్టికి అంగీకారముగా ఉండినట్లు మనం ప్రవర్తించాలండి. కొంతమందికి ఏం మాట్లాడేదో వాళ్ళకే తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఆ దైవ జ్ఞానాన్ని మనం పొందుకుంటే ఒక ఫలభరితమైన జీవితం మనం జీవించగలుగుతామండి. నా ప్రియ సహోదరులారా, అలసిన వానికి మాటల చేత ఊరడించు జ్ఞానము కావాలి. శిష్యునికి తగిన నోరు మనకు కావాలి. అంటే శిష్యునికి తగిన ఆ మాటలు మాట్లాడగలిగిన వ్యక్తులు మనం కావాలి. మనం లోకస్తులం కాదు. ఆ కృప కొరకు వేడుకోవాలి, ఆ కృపను పొందుకోవాలి. ఆ కృప యందు విజయవంతమైన బ్రతుకు మనం బ్రతకాలి. దేవుడు అలాంటి సహాయం మనందరికీ అనుగ్రహించుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన. సత్యస్వరూపైన ప్రభువా, మీకు వందనాలు. నీవు మహోన్నతుడు, మహోపకారివి. మా హృదయ ధ్యానం ఎలా ఉండాలి, మాకు ఎలాంటి జ్ఞానం కావాలి, మా నోటి మాట ఎలా ఉండాలని మీ లేఖనాలలో నుంచి మేము తలంచుకుంటూ వచ్చాము. అలాంటి జ్ఞానము, అలాంటి మాట మీరు మాకు ప్రసాదించండి. మీ కృప మా మీద సమృద్ధిగా ఉంచండి. మీరు దేవాతి దేవుడివై ఉండి కూడా మీ నోటి మాటను
నాయన ఎంత మృదువుగా, ఎంత దయగలిగిన మాటగా మీరు పలికారో లేఖనాలలో మేము నేర్చుకుంటూ వచ్చాము. ఆ రీతిగా అలాంటి స్వాభావికమైన గుణగణములను అలవర్చుకొని మేము నడిపించబడుటకు అభిషేకించండి, మమ్మల్ని అభిషేకించండి. మీరు మమ్మల్ని అభిషేకించండి. మా జ్ఞానం చేత మేమేమి సంపాదించలేము, లోక జ్ఞానం చేత మేమేమి సాధించలేము. మీ జ్ఞానం కావాలి. అంచేత శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మీ జ్ఞానాన్ని సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించి నడిపించమని ఆశ్చర్యకరమైన మీ హస్తానికి మమ్మల్ని ఒక్కొక్కరిని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.